తెలంగాణలోని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తాను సీఎంఓలో పనిచేసిన తన కారుకు అద్దె పేరుతో ఆమె ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి 61 లక్షల రూపాయలు బిల్లులు పెట్టి వసూలు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల జయశంకర్ యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగం, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయించింది. ఈ విచారణలో స్మితా సబర్వాల్కు 61 లక్షలు చెల్లించినట్టుగా తేలింది. ఎందుకని ఆరా తీస్తే కారు అద్దె అని బిల్లులు పెట్టుకున్నారట. స్మితా సబర్వాల్ తన కారుకు అద్దె పేరుతో నెలకు 63,000 రూపాయలు బిల్లులు పెట్టుకున్నారు. రెగ్యులర్గా తన కార్యాలయం నుంచి బిల్లులు జయశంకర్ యూనివర్సిటీకి వెళ్లేవి, మంజూరు చేసేవారు. ఆడిట్లో ఈ బిల్లులపై పరిశీలన చేస్తే అసలు అద్దెకు తీసుకున్న కారు ట్రావెల్స్ది కాదని, కనీసం ట్యాక్స్ కట్టేది కూడా కాదని తేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇది వ్యక్తిగత వాహనం. వ్యక్తిగత వాహనం నిబంధనల ప్రకారం అద్దెకివ్వడం కుదరదు. మరి స్మితా సబర్వాల్ ఎవరి కారు అద్దెకు తీసుకున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్మితా సబర్వాల్ గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలో కీలకంగా పనిచేశారు. ప్రగతి భవన్లోనే ఆమె కార్యాలయం ఉంటుంది. కేసీఆర్ ఆమెకు నీటిపారుదల, ప్రాజెక్టులు వంటి శాఖల్ని అప్పగించారు. ఆమె చాలాసార్లు హెలికాప్టర్లలో కూడా వెళ్లి ప్రాజెక్టులను చూసి సమీక్ష చేసి వచ్చారు. అలాంటిది జయశంకర్ యూనివర్సిటీ నిధుల్ని కారు అద్దె పేరుతో తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే స్మితా సబర్వాల్కు మంచి సమర్థవంతమైన అధికారిగానే పేరుంది. ఆ కారణంగానే ఆమెకు కేసీఆర్ ప్రభుత్వంలో పెద్దపేట వేశారని చెబుతారు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె హవా ఓ రేంజ్లో నడిచినట్టుగా ఉంటుంది. అయితే రేవంత్ సర్కార్లో ఆమెకు అప్రధాన్య శాఖను కేటాయించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె చొరవతోనే మేలో జరిగే ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదికగా మారుతోందని, అందులో ఆమె కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. ఆమె పడిన కష్టానికి, చేసిన ప్రయత్నాలకు ప్రతిగా మిస్ వరల్డ్ కాంపిటీషన్లకు తెలంగాణ వేదిక అవుతోందని అంటున్నారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన రేవంత్ సర్కార్ ఆమెను ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇలాంటి వేళ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కారు అద్దె కింద లక్షల రూపాయల బిల్లుల్ని వసూలు చేసుకున్నారన్న వివాదంలో చిక్కుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. అప్పటి సీఎం కేసీఆర్కు పర్సనల్ సెక్రటరీగా సేవలు అందించారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టులను పర్యవేక్షణ చేశారు. సీనియర్ అధికారిగా ఉన్న స్మితాకు పాలనపై మంచి పట్టుండడంతో కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఒకానొక సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు స్మితా సబర్వాల్ హెలికాప్టర్లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే స్మితా సబర్వాల్ ఆయన్ను కలిసేందుకు వెళ్లలేదు. అప్పట్లో అది కూడా చర్చనీయాంశంగా మారింది. అందుకే ఆమెకు అప్రాధాన్య పోస్టు కేటాయించారని ప్రచారం జరిగింది. ఇక సర్వీస్లో ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టుగా ఆరోపణలు లేని ఆమె ట్రాక్ రికార్డుకు భిన్నంగా తాజా ఆరోపణలు అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత ప్రభుత్వంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు నెలకు 63,000 చొప్పున అద్దె రూపంలో వర్సిటీ నుంచి తీసుకున్నారన్నది ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరుతో 90 నెలలకు 61 లక్షలు తీసుకున్న వైనాన్ని ఆడిట్ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్తున్నారు. స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్న వాహనం నాన్ ట్యాక్స్ కాదని, ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదని ప్రైవేట్ వ్యక్తిగత వాహనంగా చెప్తున్నారు. పవన్ కుమార్ పేరు మీద ఉన్నట్టుగా ఆడిట్ విచారణలో వెల్లడైనట్టుగా ఉంది. ఇక ఇద్దరు ఎమ్మెల్యేల స్పెషల్ సీఎంఓ స్మితా సబర్వాల్ ఆఫీస్ నుంచి ప్రతి నెల వాహనం అద్దె రసీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్టుగా తేలిందని చెప్తున్నారు. అయితే వ్యవసాయ వర్సిటీ నుంచి ఆమె అద్దె వాహనం వినియోగించడానికి కారణం ఆమె వ్యవసాయ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారని, ఇదంతా టెక్నికల్ ఇష్యూని తప్పించి మరొకటి కాదంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం బయటకొచ్చి ఇంత రచ్చరచ్చ అవడం వెనుక ఆమెను ఎవరో కావాలనే టార్గెట్ చేసినట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.